ఈ త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే, రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. రాజశేఖర రెడ్డి కడుపును పుట్టిన దరిద్రుడు పుత్రుడు, దరిద్ర పుత్రుడు, మమ్మల్ని దత్తపుత్రుడు అని చెప్తా ఉన్నాడు. సైకో పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ఇలా నడిచాడు, పవన్ కళ్యాణ్. దీని బదులు శుభ్రంగా నువ్వు ఆంజనేయ దానికి చదువుకున్నావు అనుకో, లక్ష్మీ దానికి లక్ష్మి వస్తుంది, ఆంజనేయ దానికి ధైర్యం వస్తుంది, సుబ్రహ్మణ్యం దానికి ఇంకో పుణ్యం వస్తుంది. ఆ దండకాలు ఏమైనా చదువుకో, అంతే తప్ప ఏ ఊరు వెళ్ళినా రిపీటెడ్ డైలాగ్, అదే మాట తెలుసుకొని. ఇప్పుడు 10 ప్రెస్ మీట్లు ఉంటాయి, 10 ప్రెస్ మీట్లలోనే ఈ 3 ముక్కలే మాట్లాడతాడు. ఈ మ్యారేజ్ ఇస్తారు ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ, పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయన 3 పెళ్లి చేసుకున్నాడట, ఈయనకేటో బాధ. ఈ పెళ్లి చేసుకోకుండా కాపురాలు చేస్తున్నాడేమో ఎక్కడ చాలా చోట. ఈ పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇచ్చుకున్నాడు, ఈయనకేటో బాధ అట్లేదు. ఈ రోజు మనమంతా ఉన్నాం. నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 4 ఏళ్లకొకసారి, 3 ఏళ్లకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడు కూడా చేయడం మొదలు పెడితే, నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఆడవాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాడు. లేడీస్ గురించి చాలా, లేడీస్ తల్లిని చెల్లిని బయట సన్నాసి ఇది మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటంత ఇది నీకు లేదని చెప్పి, ఎట్టి పరిస్థితులు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. ఒక జగన్మోహన్ రెడ్డి, ఇంకా నువ్వు తాడేపల్లిలో ప్యాలెస్లోకి వెళ్ళినటువంటి మనిషివి 5 రోజులకి ఒకసారి ప్రత్యక్షం అవుతావు. ఈ 5 రోజులు తాడేపల్లిలో ప్యాలెస్లోనే ఉన్నావా? నీ బెంగళూరు వెళ్ళిపోయావా? నీ క్రీడలకి బెంగళూరు వెళ్ళిపోయావా? అది పెద్ద రహస్యం అయిపోయింది. ఆఫీసర్లు కానీ, అక్కడ ఉన్న బండ్రోతులకు కానీ, సెక్యూరిటీకి కానీ అది ఒక పెద్ద ఛేదించలేని రహస్యం అయిపోతుంది. 5 రోజులు మిస్ అయిపోతున్నాడట ముఖ్యమంత్రి.